హనుమాన్ చాలీసా పార్ట్ 4 పార్ట్ 1, 2, 3 చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటాయి చూడండి. ఇప్పుడు చౌపాయి 13. सहस बदन तुम्हरो जस गावैं अस कहि श्रीपति कंठ लगावैं. అర్థం: శ్రీరాముడు హనుమంతుడిని ఆలింగనం చేస్తూ, 1000 నోళ్లున్న ఆదిశేషుడు కూడా నీ మహిమను పూర్తిగా వర్ణించలేడు అని అన్నాడు. లోతైన వివరణ: హనుమంతుడి మహిమ ఆయన శక్తిలో కాదు, ఆయన నిస్వార్థ భక్తి మరియు సేవా భావంలో ఉంది. నిజమైన సేవను దేవుడే గొప్పదిగా గుర్తిస్తాడు. రామాయణ సందర్భం: సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి లక్ష్మణుడి ప్రాణాలను కాపాడిన తరువాత శ్రీరాముడు ఈ విధంగా హనుమంతుడిని ప్రశంసించాడు. జీవిత సందేశం: నిజమైన సేవకు ప్రశంసల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఒకరోజు దాని విలువ తప్పకుండా తెలుస్తుంది, గుర్తించబడుతుంది. ఇప్పుడు 14వ చౌపాయి. సనకాదిక బ్రహ్మాది మునీషా నారద శారద సహిత అహీషా. అర్థం: శనకాది మునులు, బ్రహ్మదేవుడు, నారద మహర్షి, సరస్వతీదేవి, ఆదిశేషుడు వంటి మహనీయులందరూ హనుమంతుడి మహిమను స్తుతిస్తారు. లోతైన వివరణ: దైవభక్తి, వినయం, ధర్మం ఉన్నవారిని దేవతలు, ఋషులు కూడా గౌరవిస్తారు. రామాయణ సందర్భం: హనుమంతుడి భక్తి, ధర్మనిష్టను దేవతలందరూ ఎప్పటికప్పుడు ప్రశంసిస్తారు. జీవిత సందేశం: వినయం, ధర్మం, భక్తి ఉన్న వ్యక్తికి సమాజంలో సహజంగానే గౌరవం లభిస్తుంది. ఇప్పుడు 15వ చౌపాయి. యమ కుబేర దిగపాల జహాంతే కవి కోవిద కహి సకే కహాంతే. అర్థం: యమధర్మరాజు, కుబేరుడు, దిక్పాలకులు, గొప్ప కవులు, పండితులు కూడా హనుమంతుడి మహిమను పూర్తిగా వర్ణించలేరు. లోతైన వివరణ: హనుమంతుడి గొప్పతనం మాటల్లో చెప్పలేనిది. నిజమైన మహత్వం ప్రచారంతో కాదు, కార్యాలతో తెలుస్తుంది. రామాయణ సందర్భం: హనుమంతుడి ప్రతి కార్యం శ్రీరామ సేవకే అంకితం. అందుకే ఆయన కీర్తి యుగయుగాలుగా పాటు నిలిచింది. జీవిత సందేశం: మాటల కంటే పనులే మన వ్యక్తిత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తాయి. ఇప్పుడు 16వ చౌపాయి. तुम उपकार सुग्रीव हिम कीन्हा राम मिलाय राज पद दीन्हा. అర్థం: హనుమంతుడు సుగ్రీవుడికి సహాయం చేసి శ్రీరాముడితో కలిపాడు. ఆ తరువాత సుగ్రీవుడు తన రాజ్యాన్ని తిరిగి పొందాడు. లోతైన వివరణ: హనుమంతుడు 2 మహానుభావులను కలిపి ధర్మ విజయానికి మార్గం చూపించాడు. ఆయన ఎప్పుడూ తన కోసం కాదు, ఇతరుల మేలు కోసం పనిచేశాడు. రామాయణ సందర్భం: ఋష్యమూక పర్వతం వద్ద హనుమంతుడు మొదటిసారిగా శ్రీరాముడు, లక్ష్మణుడిని కలుసుకొని సుగ్రీవుడికి పరిచయం చేశాడు. ఆ పరిచయమే రావణ సంహారానికి తొలి అడుగు అయ్యింది. జీవిత సందేశం: మన వల్ల 2 జీవితాల్లో మంచి మార్పు వస్తే అదే గొప్ప సేవ. ఈరోజు మనం తెలుసుకున్నది నిస్వార్థ సేవ, వినయం, ధర్మం. ఇతరులకు మేలు చేయాలనే మనసు మనిషిని గొప్పవాడిని చేస్తాయి. హనుమంతుడి జీవితం మనకు ఇదే ఆదర్శం. మనము పార్ట్ 5లో 17 to 20 చౌపాయిల యొక్క లోతైన అర్థాన్ని తెలుసుకుందాం. జై శ్రీరామ్, జై హనుమాన్.